వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మొన్న పోస్ట్ చేసిన వీడియోకి కామెంట్స్ వచ్చాయి. అది బ్లౌజెస్ స్టిచ్చింగ్ అండ్ కటింగ్ చెప్పమన్నారు. నేనంతా పర్ఫెక్ట్ కాదు, ఏదో నాకు తెలిసిన విధంగా చెప్తున్నాను. బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది బేసిక్ నాకు తెలుసు. నాకు తెలియనివి కొన్ని యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. నాకు తెలిసినవి నాకు తెలియనివి రెండు కలిపి ఇప్పుడు చూపిస్తున్నా. 2 హ్యాండ్స్ కాదు, ఓన్లీ సింగిల్ హ్యాండ్ చూపించడానికి డిజైన్ ఎట్లా ఉంది అనేది మీకు చూపించడానికి మాత్రమే తీస్తున్నాను. అందుకే ఓన్లీ 1 హ్యాండే కట్ చేస్తున్నాను. చూసుకోవాలి, ఇట్లా ఫోల్డ్ చేయాలన్నట్టు 4 వచ్చేటట్టు తీసుకున్నాను. నాకు వచ్చేసి ఇంత పెద్ద బార్డర్ వద్దు, సో నేను నాకు ఎంత బార్డర్ కావాలి అనేది నేను తీసుకుంటున్నాను. 4 ఇంచెస్ అంటే 3.5 కావాలి నాకు. ఖర్చు కోసం అని చెప్పి నేను 4 తీసుకుంటున్నాను. ఇంత 4 తీసుకుంటున్నాను. ఇట్లా మనం ఎల్ స్కేల్ అయితే మనకి ఎంత వరకు అయితే రావాలనేది నీట్గా వస్తుంది అన్నట్టు, అందుకు ఎల్ స్కేల్ యూజ్ చేస్తున్నా. ఇంత 4 ఇంచెస్. అండ్ మనకి లెంత్, మన బ్లౌజ్ లెంత్ ఎంత హైట్ కావాలి అనేది మీరు చూసుకోండి. ఎల్బో హ్యాండ్ కావాలా లేకపోతే నార్మల్ హ్యాండ్ అంటే ఫుల్ హ్యాండ్స్ కావాలా ఎట్లా అనేది మీ ఇష్టం, ఎట్లనన్నా తీసుకోండి. నాకైతే 9 ఇంచెస్ చూపిస్తాను నేను. 9.5 9 వరకు వస్తుంది అన్నట్టు. ఇక చూసారా 9, ఖర్చులకి హాఫ్ అంతే, 9.5. లేదంటే మేము ఫస్ట్ కుడుతున్నాము, మాకు కొంచెం అర్థం కాదు, తేడా అవుతుంది, మిస్టేక్ అయిపోతుంది, కొంచెం కుట్టడంలో మిస్టేక్ అవుతుంది అని అంటే 1 ఇంచ్ తీసుకుంటే బెటర్ అండి. 1 ఇంచ్ తీసుకుంటే ఒకవేళ కుట్ల అటు ఇటు అయినా కూడా మనం సేఫ్ అయిపోతాం. క్లాత్ అనేది మనం ఎక్స్ట్రా కుడతాం. ఫస్ట్ కుట్టే వాళ్ళు ఎవరు కూడా కరెక్ట్గా హాఫ్ ఇంచ్లోనే ఎవరు కుట్టరు. అందుకు మనం ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసుకుంటే బెటర్ నా సలహా మేరకు. అంటే సరిపోతుంది. ఈ బార్డర్ విడిగా అంటేయాలి, దీంతో పాటు ఉంచకూడదు, అట్లయితేనే బాగుంది. ఇక మనం ఎక్స్ట్రా డిజైన్ కుచ్చు కోసం అని చెప్పి ఎక్స్ట్రా తీసుకోవాలి. నేనైతే ఎక్కువ కుచ్చు కావాలి అని చెప్పి 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. లేదు నార్మల్గా చాలు మాకు అనుకుంటే 4 ఇంచెస్ తీసుకోండి, అందులో ఏం లేదు. అండ్ మన హ్యాండ్ చుట్టుకొలత అంటే మన ఈ కింది ఉంది కదా, దీన్ని చుట్టుకొలత అంటారు. ఇది షార్ట్ హ్యాండ్. నేను ఫుల్కి అంటే ఈ లెంత్కి నాకు షార్ట్ హ్యాండ్స్ అనేది ఎంత వస్తుంది అనేది చుట్టుకొలత, దీన్ని చుట్టుకొలత అంటారు. దీనికి చూసుకోవాలి మనకి ఎంత వస్తుంది అనేది. నాకు 5 వచ్చింది. ఇంత ఇది అనేది మనకు మెయిన్ లైన్, ఇది ఎక్స్ట్రా లైన్. అంటే 5 తీసుకోవచ్చు, లేదు అని అంటే 4 కూడా తీసుకోవచ్చు. ఇంకా దాన్ని బట్టి ఇక్కడ డౌన్ అనేది మనం ఎల్బో కన్నా చిన్నగా తీసుకుంటున్నాం కాబట్టి 3 ఇంచెస్ తీసుకోవాలి. లేదు ఎల్బో తీసుకుంటున్నాం అంటే 3.5 తీసుకోవాలి. ఎల్బో కన్నా కొంచెం పైన కాబట్టి నేను 3 తీసుకున్నా. లేదు షార్ట్ హ్యాండ్స్ అని అంటే ఇంకొంచెం తక్కువ తీసుకోవాలి. ఇప్పుడు నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు లైన్ చేద్దాం దీన్ని ఒకటి. ఇప్పుడు లైన్ డ్రా చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మన కుట్టు మెయిన్ కుట్టు ఎక్కడ ఉంటుంది అక్కడ నుంచి 8 వచ్చింది. ఈ డౌన్ చంక డౌన్ అనేది చూసుకోవాలి. ఈ ఫోల్డ్ చేసినాం కదా, ఈ ఫోల్డ్ స్టార్టింగ్ నుంచి ఇక్కడ పట్టుకొని ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. ఈ నుంచి ఇది మన మెయిన్ అన్నమాట. ఈ నుంచి మనం 2 ఇంచెస్ తీసుకోవచ్చు, 1.5 ఇంచెస్ తీసుకోవచ్చు. మన ఇష్టం, మనం ఎంత ఖర్చు కావాలి అంటే ఎక్స్ట్రా క్లాత్ కావాలి అని అనుకుంటే అంత తీసుకోవచ్చు. నేనైతే 2 ఇంచెస్ తీసుకుంటున్నా ఎక్స్ట్రా క్లాత్ అని అంటే ఇంకా మనం లావైనా సన్నమైనా అట్లా ఉంటుంది అని చెప్పి తీసుకుంటాం అంతే. ఇది చూసినాం కదా మనం ఫిట్టింగ్ లైన్, ఇక్కడికి మనం అనేది డ్రా చేసుకోవాలి. ఒక లైన్ ఇలా డ్రా చేసుకున్నాం. ఇదేమో మన ఫిట్టింగ్ లైన్, ఇదేమో మనకి ఎక్స్ట్రా లైన్ అనమాట, అంటే ఎక్స్ట్రా క్లాత్ మార్జిన్ అన్నట్టు. ఇక్కడికి అయిపోయింది కదా. ఇప్పుడు మనం సంక డౌన్ ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు చెప్తా. ఇక్కడ నుంచి మన మెయిన్ ఉంది కదా, ఈ లైన్కి స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేసుకోండి. ఇలా చేసుకున్నాక ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్కి హాఫ్ సగం ఎంత ఉందో ఈ లైన్లో హాఫ్ అనేది ఒక మార్క్ చేసుకోండి. ఈ నుంచి ఇక్కడికి సగం అంటే హాఫ్ సగంలో ఇక్కడ ఒక లైన్ తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇందులో సగం ఎంత, మళ్ళీ అది కూడా ఇట్లా ఫోల్డ్ చేసుకొని మధ్యలోకి ఒక లైన్ డ్రా చేయాలి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకున్నారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ హాఫ్ ఇట్లా డ్రా చేసుకోండి. మధ్యలో ఉంది కదా, ఇది ఒక లైన్ డ్రా చేద్దాం, లైన్ గీద్దాం. ఇక్కడికి మనం మధ్యలోకి తీసుకున్నాం కదా, ఇది కూడా ఈ లైన్ అనేది లైన్ గీయాలి. ఇక్కడ కూడా హాఫ్ తీసుకొని ఈ లైన్ కూడా కలిపేద్దాం.
ఇది ఎందుకు తీసినా అని అంటే లోతు కోసం, అంటే కొత్తగా చూసే వాళ్ళకి మాత్రం అర్థం కావడం కోసం ఈ లోతు అనేది తీసుకున్నాను నేను. ఇలా చూపిస్తున్నా మీకు. ఇక ఇప్పుడే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఈజీగా అర్థం కావడం కోసం, లోతు ఎలా తీసుకోవాలా అనేది తెలవడం కోసం నేను ఇలా మీకు చూపిస్తున్నాను. ఇది తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇది మెయిన్ అన్నమాట. ఈ లైన్ నుంచి చంక డౌన్ అనేది తీసుకోవాలి. నుంచి ఇక్కడికి మనం కలిపేసేయాలన్నట్టు. ఇలా చంక డౌన్ అనేది వస్తుంది. ఇలాంటి స్కేల్ ఉంటే ఈ స్కేల్తో కూడా తీసుకోవచ్చు మనం. ఈ బాక్స్కి టచ్ కాకుండా ఇప్పుడు మనం ఈ కర్వ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్కి టచ్ కాకుండా మనం ఇలా లైన్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడికి కలపాలి? మనం కరెక్ట్ పాయింట్ ఉంది కదా ఫిట్టింగ్ లైన్, దీనికి కలపాలి. ఇక్కడికి కలపాలా అంటే కాదు, ఇక్కడ నుంచి మనం ఒక 1 ఇంచ్ అనేది తీసుకోవాలి. ఈ జాయింట్ వరకు దీన్ని ఇక్కడ కలపాలన్నట్టు. ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. స్కేల్ లేని వాళ్ళు కూడా మనం ఇలా డ్రా చేయొచ్చు. ఇలా తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్. ఇప్పుడు ఇది ముందు భాగం. ఈ ఫ్రంట్ బ్యాక్ సైడ్ అనేది ఇక్కడ నుంచి ఈ లైన్కి టచ్ కావాలి. ఇలా టచ్ అయ్యి మరి ఎక్కడి నుంచి తీసుకోవాలి అని అంటే ఇప్పుడు ఫ్రంట్ లోతు అయితే తీసుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్ తీసుకుందాం. ఎలా తీసుకోవాలో చూపిస్తా అండి. ఈ లైన్ నుంచి 2 ఇంచుల వరకు ఒక మార్క్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఈ నుంచి ఈ లైన్ టచ్ అవ్వకుంటూ ఇక్కడ తీసుకొని ఈ లైన్కి మనం ఫ్రంట్కి ఏమో 1 ఇంచ్ తీసుకొని ఇక్కడ టచ్ చేసినాం. ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే ఇక్కడికి టచ్ చేయాలి. ఇలా స్కేల్ యూజ్ చేయండి, లేదు అని అంటే చేత కూడా మనం యూజ్ చేయొచ్చు. మనం కావాలి అంటే 5 తీసుకోండి. అలా అయితే మనకు డిజైన్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ ఉంది కదా, ఇక్కడికి 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. 4 ఇంచెస్ తీసుకుంటున్నాం కదా, ఇక్కడికి ఈ లైన్కి ఇలా కలుపుతూ ఈ పైకి తీసుకోవాలి. ఇప్పుడు మనకు కరెక్ట్ షేప్ అనేది వచ్చింది. ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకుంటేనే మనకు అనేది కరెక్ట్గా వస్తుంది. లైనింగ్ మిస్టేక్ అయినా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మిస్టేక్ కాకుండా ఉంటుంది. ఫస్ట్ లైనింగ్కి మార్కింగ్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ తర్వాత లైనింగ్కి అటాచ్ చేసినాకనే కట్ చేయండి. లేదు అని అంటే తప్పు అనేది వస్తుంది మనకి. ఇప్పుడు నేను కరెక్ట్గానే కట్ చేసిన కాబట్టి, అంటే మీకు చూపించడం కోసమే కాబట్టి లైనింగ్ ఏం వాడట్లేదు, నార్మల్గా వేసేస్తున్నా. ఇప్పుడు మనం ఇక్కడ కట్ చేసుకోవద్దు, మీకు అర్థం కావాలి అని చెప్పి నేను ఇది డ్రా చేసినా కానీ ఇది కాదు మనకు మెయిన్ ఇది అన్నట్టు. ఇప్పుడు కుచ్చు కోసం కాబట్టి మనం ఇక్కడ నుంచి అంటే ఇది ఎందుకు కట్ చేస్తున్నానంటే ఇక్కడ మనం పైపింగ్ కూడా వేసుకోవచ్చు. వేసుకుంటే ఇంకా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో చూద్దాం. నేను పైపింగ్ కోసం అని చెప్పి మిగిలిన బార్డర్ ఉంది కదా, అది పైపింగ్ అనేది తీసుకుంటున్నాను. లైనింగ్ వేయను అనుకున్నాను, కాకపోతే నీట్గా కనిపించదని మళ్ళీ లైనింగ్ అనేది కట్ చేసిన. ఆ వీడియో అయితే నేను తీయలేదు, ఇప్పుడు మీకు చూపించట్లేదు. అది ఇది లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 కలిపి ఒక స్టిచ్ వేసుకోవాలి. తర్వాత పైపింగ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు దీనికి చివరన పైపింగ్ అనేది లోపలికి వచ్చేటట్టుగా ఒక కుట్టు వేసుకోవాలి. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, అది ఉల్టా అంటే రివర్స్లో దానిపైన పైపింగ్ పైన లైనింగ్ కింద మిడిల్లో పైపింగ్, దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ ఉల్టా అలా వచ్చేటట్టుగా ఒక కుట్టు వేసుకోవాలి. దాన్ని రెండింటిని రివర్స్ అంటే పైన మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రివర్స్ చేస్తే పైపింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను 2 సైడ్స్ పైపింగ్ వేస్తున్నాను నీట్గా కనిపించడం కోసం. ఇప్పుడు కూడా సేమ్ అలానే వేసుకోవాలి. పైన సైడ్ ఇప్పుడు నేను ఎలా వేసుకుంటున్నానంటే మెయిన్ ఫ్యాబ్రిక్కి లోపలికి వచ్చేటట్టు, అంటే పైపింగ్ అనేది లోపలికి కనబడి ఎక్స్ట్రా క్లాత్లు అనేది బయట కనిపించేటట్టు అది అలా స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ స్టిచ్ చేయాలి దానిపైన. అంటే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైపింగ్ అనేది థ్రెడ్ అనేది మనం లోపలికి చూస్తున్నట్టుగా మనం స్టిచ్చింగ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు దానిపైన మనం లైనింగ్ అనేది వేసి ఒక స్టిచ్ వేయాలి. నాకు చెప్పడం రావట్లేదు, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు అది రివర్స్ చేయాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, రివర్స్ చేసుకుంటే మన పైపింగ్ అనేవి బయటకు కనిపిస్తుంటాయి. అంటే మనం ఉల్టాలో ఉన్నప్పుడు పైపింగ్ అనేది లోపలికి ఉంటుంది, మనం రివర్స్ చేసుకున్నాక బయటకు కనిపిస్తుంది. ఆ విధంగా ఒకసారి పెట్టి చూసి తర్వాత మీరు కుట్టండి. ఇప్పుడు హ్యాండ్ ఉంది కదా పైన పార్ట్, అది కరెక్ట్ మిడిల్లో వచ్చేటట్టుగా ఒక పెద్ద కుట్టు అనేది వేసుకొని ఇలా ఒక సైడ్ అంటే 2 సైడ్స్ ఉంటాయి కదా, కింద బాబింది పైన థ్రెడ్ది, ఆ థ్రెడ్ ఏదో ఒక దారాన్ని తీసుకొని ఒక దారాన్ని కొంచెం లాగితే ఇలా కుచ్చు అనేది వస్తుంది. అప్పుడు కుచ్చుని కొంచెం స్ప్రెడ్ చేసుకుంటూ ఈవెన్గా అన్ని కుచ్చులు ఒకలాగా కనిపించేటట్టుగా కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. లాస్ట్ ఎడ్జ్ ఉంటుంది కదా, దీన్ని ఈ మనం బార్డర్ని కలిపి ఒక కుట్టు వేసుకుంటున్నాను. ఇప్పుడు తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నాను.
కుట్టడం ఈజీయే, కానీ చెప్పుకుంటూ కుట్టడం మాత్రం నిజంగా కష్టం అనిపిస్తుంది నాకు. అది నేను కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానా లేదా అనేది అర్థం కావట్లేదు. ప్లీజ్ ఏమనుకోకండి, కొంచెం అర్థం కాకపోతే మళ్ళీ రివర్స్ వెళ్ళి చూడండి. ఇప్పటికైతే మన హ్యాండ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం జస్ట్ పెద్ద కుట్టుని కొంచెం లాగి మనం కుచ్చు అనేది రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు నార్మల్ కుట్టులో ఆ కుచ్చుని మంచిగా మళ్ళీ పైనుంచి కుట్టు వేస్తే మనం కొంచెం గట్టిగా లాగినా కూడా ఆ కుచ్చు అనేది ఊడిపోకుండా, అంటే కుట్టు అనేది పోకుండా మళ్ళీ దానిపైన ఒక కుట్టు వేసుకున్నాను. ఇప్పుడు ఈ హ్యాండ్ మధ్యలో మిడిల్లో అంటే కుచ్చు లైన్ వేసుకున్నాం కదా, అక్కడ మనకు అపోజిట్ డైరెక్షన్లో ఒక 3 కుట్లు అనేది వేసుకోవాలి. ఎక్కడ వేసుకోవాలి అని అంటే ఇందులో చెప్పాను కదా 4 ఇంచెస్ తీసుకొని ఇది పైకి తీసుకోవాలని, అక్కడ నుంచి కుచ్చు అనేది మనం స్టార్ట్ చేయాలి. ఒక 3 కుచ్చెస్ అయితే మనకు వచ్చినాయి. ఆ కుచ్చు అనేది వేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ అపోజిట్ డైరెక్షన్లో ఇప్పుడు ఈ ఫస్ట్ది ఇటు సైడ్ రైట్ సైడ్ వేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి కుచ్చు వేసుకోవాలి. ఇది అర్థమైందా? అపోజిట్ డైరెక్షన్లో ఒకటి రైట్ సైడ్ వేసుకుంటే ఇంకోటి లెఫ్ట్ సైడ్ వచ్చేటట్టుగా కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే 3 కుచ్చులు అనేవి వస్తాయి, 3 స్టెప్స్. ఇది మన బ్లౌజ్ తీసుకున్న దానికి ఇక్కడ మధ్యలో కుట్లు వస్తాయి, పైన కుచ్చు వస్తుంది. ఇదే మన డిజైన్. ఇప్పుడు బ్లౌజ్ని ఒకసారి చూసుకోవాలి, ఎక్కువ ఇట్లా ఏమన్నా వచ్చిందా, కరెక్ట్గా వచ్చిందా అనేది చూసుకోవాలి. నాకైతే కరెక్ట్గా వచ్చింది. సైడ్లు కొంచెం ఎక్స్ట్రా అనేది వచ్చింది, అది జస్ట్ లైట్గా కాబట్టి కట్ చేసుకుంటే ఏం తేడా ఏం రాదు. ఫ్రంట్ సైడ్ హ్యాండ్కి నేను లోతు తీయడం అనేది వీడియో తీయడం మర్చిపోయినా. మీరు లోతు తీయడం మర్చిపోకండి, అది తీసుకుంటేనే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు బ్లౌజ్ అయితే రెడీ అయింది. ఫినిషింగ్ టచ్ మనం ఏదన్నా ఫ్లవర్స్తో కానీ లేస్తో కానీ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కూడా పెట్టుకోవచ్చు, చిన్నగా సింపుల్గా ఉంటుంది. మనకి ఎలా నచ్చితే అలా దీన్ని సెట్ చేసుకోవచ్చు. నేను ఆ వీడియోలో ఈ చిన్న ఫ్లవర్స్ని కుట్టుకున్నాను. ఇలా కూడా పెట్టచ్చు, లేదు అంటే ఇలా కింద సైడ్ లేదా మధ్యలో ఇలా పెట్టుకున్నా బాగుంటుంది. నేను ఆల్రెడీ నాకు ఉంది కదా ఫ్లవర్స్ అని చెప్పి నేను ఫ్లవర్స్ని చూసుకోలేదు, నేను ఇలా సెట్ చేసుకున్నాను. బాగుందా, నచ్చిందా? ఒకవేళ నా వీడియో మీకు అర్థమైంది అంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకేమైనా డిజైన్స్ కావాలంటే కామెంట్ చేయండి, నేను వెంటనే మీకు రిప్లై ఇస్తాను, అలానే వీడియో కూడా చేస్తాను. అండ్ ఆగండి, జిల్లా నాగరాణి గారికి అడ్వాన్స్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఇప్పటికైతే బాయ్ బాయ్.